నానమ్మ రూమ్కి ఎందుకు పున్నమి? అసలే కోపంలో ఉంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం, తిట్లు తినడం నీకు అవసరమా? అవసరమే వకీల్ సాబ్. మన కోసం కాదు, ఇంట్లో వాళ్ళ కోసం. అమ్మమ్మ గారి మీద భయంతో ఇంట్లో ఒక్కరు కూడా ఈ స్వీట్ ముట్టుకోలేదు. అనుకున్న విధంగా అమ్మ పుట్టినరోజు జరిపించినా ఈ స్వీట్ అందరికీ పంచకపోతే ఏదో లోటులా ఉంటుంది. ఆ లోటు పోవాలంటే అమ్మమ్మ గారితో తినిపించాలి. పుట్టినరోజునే వద్దని చెప్పింది, ఇప్పుడు కేక్ మాత్రం తింటుందా? ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా వకీల్ సాబ్. చిన్న కూతురు దూరమైనప్పటి నుండి అమ్మమ్మ గారి కోపానికి భయపడి మీరంతా దూరంగా ఉన్నారు. ఆవిడ్ని ఒంటరిని చేశారు. గుండెల్లో ఉన్న బాధ, కోపం ఏదైనా సరే మాటల్లో బయటికి వస్తేనే ప్రాణం తేలిక పడుతుంది. లేదంటే తలకి మించిన భారంగా మారుతుంది. అమ్మమ్మ గారి మౌనాన్ని మాటలుగా మార్చి ఆ భారాన్ని తగ్గిద్దాం. అన్ని రోజుల్లానే ఈరోజు కూడా అందరితో నవ్వుతూ మాట్లాడేటట్టు చేద్దాం. రండి వకీల్ సాబ్. సరే పున్నమి. విన్నావా అమ్మా? ఇదేదో పెద్ద మోటివేషనల్ స్పీకర్లా మన బావని మార్చేస్తుందంట. పృథ్వీని మార్చడమే కాదు, మా అమ్మని కూడా మార్చేస్తుందంట. దీని వెర్రికి, పిచ్చికి హద్దులు లేకుండా పోతుంది. పోతే పోనీ అమ్మా, అమ్మమ్మ చేతిలో దెబ్బలు తినే వరకు అలానే డాన్స్ కొడుతూ ఉంటుంది. కింద అనాథ పిల్లలు, వాళ్ళ ఆనందం, ఆ హడావిడంతా చూస్తుంటే ఈరోజు పున్నమి వాళ్ళమ్మ పుట్టినరోజులా లేదు, నీ పుట్టినరోజు జరిగినట్టే ఉంది. ఆ పున్నమి వాళ్ళమ్మ గురించి చెబుతుంటే నాకు నువ్వే గుర్తొచ్చావు. నువ్వు అన్న మాటలు నా మనసుకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఆ మాటలు, నీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి తల్లి. నేను బ్రతికుండగా ఒక్కసారైనా ఈ అమ్మని చూడ్డానికి వస్తావా? అమ్మా అని ప్రేమగా పిలుస్తావా? ఇన్నాళ్ళు దూరం చేసుకున్నందుకు నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా తల్లి? మాట్లాడు, మాట్లాడు. చూసారా వకీల్ సాబ్, అమ్మమ్మ గారి గురించి అందరూ అనుకుంటున్నది వేరు, కానీ మనం చూస్తున్నది వేరు. సంద్రంలో సమిదలా ఆమె గుండెల్లో కూతురి మీద ప్రేమ ఎప్పటికీ కొండెక్కదు. ఆ ప్రేమని పైకి ద్వేషంగా చూపిస్తున్నారే తప్ప ఆ కోపంలో నిజం లేదు. పేగుబంధానికి పగలు, ప్రతీకారాలు ఉండవని అమ్మమ్మ గారి విషయంలో నిజమైంది. అందరి ముందు కూతురి మీద ద్వేషం, అసహ్యం చూపిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా చాటుగా కన్నీటితో గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవును పున్నమి, చిన్నత్తయ్య చేసింది తప్పని సమాజం అంటుంటే అమ్మమ్మ పోరాడలేక కోప ముసుగులో నటిస్తుంది. ఆత్మాభిమానం అడ్డొచ్చి అబద్ధాన్ని నిజం చేసి బ్రతుకుతుంది. అమ్మకి దూరమైన బిడ్డ పడే బాధ నాకు తెలుసు. అలాంటిది బిడ్డకి దూరమైన అమ్మ బాధ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బాధని తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మని ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. ఈ కన్న తల్లి శోకాన్ని నేను మాయం చేస్తాను. ఈ విషయంలో నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను పున్నమి. సరే వకీల్ సాబ్, ముందు అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది ఎలాగైనా అమ్మమ్మతో తినిపించాలి. సరే పున్నమి. ఎవరక్కడా? వెళ్ళండి వకీల్ సాబ్. ఎవరంటే మాట్లాడరే?
వచ్చారు, వెళ్ళండి. ఈ స్వీట్ నాకేం వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. నానమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఆగిపోయావు నానమ్మ? కొట్టు. కనీసం అప్పుడైనా నీ మనసులో ఉన్నది కోపమో బాధో బయటపడుతుంది. ఎందుకురా? ఎందుకు నన్ను అందరూ ఇలా ఏడిపిస్తున్నారు? ఈ రోజు నేను ఎవరి మొహం చూడకుండా మౌనంగా గదిలోనే ఉండిపోవాలనుకున్నాను. ఉదయం నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఈ ఇంట్లో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అమ్మమ్మ గారు, మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ ప్రశాంతంగా ఉండడం అంటే తలుపులు మూసుకుని 4 గోడల మధ్య కూర్చోవడం కాదు. నలుగురి మధ్యలోకి వచ్చి మనసులో ఉన్న మాటని పంచుకోవడం, గుండెల్లో బరువుని తగ్గించుకోవడం. నీ కోపం బాధ తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు నానమ్మ. నీ సంతోషం కోసం నా ప్రాణమైనా ఇస్తాను. కోపంలో నీ మీద చెయ్యెత్తాను, ఏమీ అనుకోవద్దు. అని ఇక్కడికి వచ్చారు. ఏంట్రా నాన్న ఈ మొండితనం? అంతా నీ పోలికే. పట్టు తిను. అరే నానమ్మ, తిన్నానమ్మా. పృథ్వీ, అదే వచ్చారు. స్వీట్ ఇది నాన్న. నానమ్మ తినేసిందమ్మా. ఏంటి, అత్తయ్య గారు స్వీట్ తిన్నారా? అవునమ్మా. వామ్మో, ఇది నిజంగా ప్రపంచంలో 8వ వింతే. ఏంటి పిన్ని గారు అలా చూస్తున్నారు? మా మాటలు నమ్మడం లేదా? అనుమానం ఉంటే వెళ్ళి అమ్మమ్మ గారిని అడిగిరండి, సరైన సమాధానం చెప్తారు. అవసరం లేదు. మీరేం చెప్పారో మా అమ్మ ఏమనుకొని తిన్నదో. అయ్యో, చెప్పడానికి మా దగ్గర అబద్ధాలు లేవు. తినడానికి ఇది విషయమూ కాదు. అది కాదు పున్నమి, నేను షుగర్ టాబ్లెట్స్ తీసుకువెళ్తేనే నా మీద అరిచారు. అలాంటిది మీరు వెళ్ళి ఎలా ఒప్పించారు? నేను కాదత్తయ్య, మొత్తం మీ అబ్బాయే మాట్లాడారు. అమ్మమ్మ గారికి స్వీట్ పెట్టడమే కాదు, ముద్దు పెట్టి నవ్వించారు. అమ్మ బాబోయ్, ఏంటి ఇన్ని జరిగాయా? అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మంచు తుఫాన్ వస్తుందేమో.
ఇన్నాళ్ళుగా అమ్మమ్మ గారిని పలకరించే వాళ్ళు లేక అమ్మమ్మ గారు గదిలోనే ఉండిపోయారు. మనలో ఒక్కరైనా మాట్లాడడానికి ధైర్యం చేస్తుంటే ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో ఉండేది కాదు. చాలే ఆపు. పృథ్వీ మీద ప్రేమతో మా అమ్మ స్వీట్ తిన్నది కదా అని నువ్వు అనవసరంగా మాకు సలహాలు సూచనలు ఇవ్వకు. నీకు తెలిసిన భానుమతి వేరు, మాకు తెలిసిన భానుమతి వేరు. ఇలా వేరు చేయడం వల్ల ఇంతవరకు వచ్చిందని పున్నమి చెప్తుంది. అయినా నీకు అర్థం కాదా అత్తయ్య? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్క విషయంలో మాత్రం మీరిద్దరూ చాలా గ్రేట్ రా. మీ చిన్నత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి మొట్టమొదటిసారి ఈరోజే అత్తయ్య నవ్వుతూ మాట్లాడారు, స్వీట్ తిన్నారని వింటున్నాను. ఇదంతా పున్నమి వల్లే. అయ్యో, నా వల్ల ఏం కాదత్తయ్య. నిజంగా నేను ఒక్కదాన్నే వెళ్ళుంటే అమ్మమ్మ గారి కోపం ఇంకా పెరిగేది. మీ అబ్బాయి కాబట్టే ఆవేశం ప్రేమగా ఆనందంగా మారింది. అమ్మా, ఈ భజనలు వింటూ తట్టుకోవడం నా వల్ల కాదు. అమ్మమ్మలో మార్పు రాదు, మనమైపోయి ఉంటుంది అనుకుంటే ఈ ట్విస్ట్లేంటే పిచ్చెక్కిస్తున్నాయి. అదేనే నాకు అర్థం కావట్లేదు. పొద్దున లేచి నీ మొహం చూసినప్పుడే అనుకున్నాను ఏదో తేడాగా ఉందని. ఇప్పుడు చూడు, ఈ రోజు ఒక్కటి కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగడం లేదు. వకీల్ సాబ్, బయట అమ్మ ఫోటో ఇంకా కొన్ని స్వీట్లు చాక్లెట్లు మిగిలిన్నాయి, అవి తీసుకొచ్చేద్దాం. సరే పద పున్నమి, తీసుకొని వస్తాం. పద. శృతి, అమ్మమ్మ ఏం చేస్తుందో చూద్దామా? పద. ఏంటమ్మా, నువ్వు నిజంగానే స్వీట్ తిన్నావా అని అడుగుదామంటే కనపడట్లేదు. తీరిగ్గా వాష్రూమ్లో ఉన్నట్టుంది. అయ్యో, లిఫ్ట్ అయిపోయింది. అయితే మాట్లాడు. హలో భానుమతి గారు, నేను డిటెక్టివ్ ప్రసాద్ని మాట్లాడుతున్నా. డిటెక్టివా? అవునండి, మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమన్నారుగా. చెప్పండి. ఆ డీటెయిల్స్ తెలిసాయండి. ఇది చెప్పడానికి మీకు కాల్ చేశాను. చెప్పండి. మీ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మమ్మ, అమ్మమ్మ వస్తుందమ్మా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఎందుకు లిఫ్ట్ చేశావు? అనుకోకుండా ఆన్ అయిపోయింది. నేనేం మాట్లాడలేదు, నువ్వే మాట్లాడు. మీరెళ్ళండి. హలో, ఎవరు? మేడం, నేను డిటెక్టివ్ పరశురామ్ని. చెప్పు పరశురాం. నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? ఎస్ మేడం, మీ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక గూడెంకి వెళ్ళింది. గూడెంకా? నా కూతురు గూడెంకి ఎందుకు వెళ్ళింది? నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం, పక్కా ఇన్ఫర్మేషన్తోనే చెప్తున్నా. మీ అమ్మాయి నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేది కదా? అవును, ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేసేది. జాబ్లో భాగంగానే మీ అమ్మాయి గూడెంకి వెళ్ళింది. ఆ గూడెంలో కృష్ణశాస్త్రి అనే ఒక తెలుగు టీచర్ ఇంట్లో నెల రోజులు ఉంది. ఆ తర్వాత నుండి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో అంటే ఎలా? అవి కూడా తెలుసుకోవడమే కదా నీ పని. వీలైనంత త్వరగా ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మేడం. ఆ టీచర్ ఎవరో అన్నావు కదా,
అతని గురించి వివరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. రేపు ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను. ఇంటికొద్దు. రేపు ఉదయం 10 గంటలకి నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి రా. ఓకేనా? ఓకే మేడం. పదమ్మా. చూసారా వకీల్ సాబ్, పిన్ని గారు ఎక్కడున్నారో మనం వెతకాలనుకున్నాం. కానీ అమ్మమ్మ గారు ఎప్పటినుంచో ఆ ప్రయత్నంలో ఉన్నారు. డిటెక్టివ్తో మాట్లాడుతుందంటే నానమ్మ చిన్నత్తయ్య కోసం చాలా సీరియస్గా వెతికిస్తుందని అర్థం అవుతుంది. నేను చెప్పాను కదా వకీల్ సాబ్, పేగుబంధం కన్న ప్రేమ పైకి కనిపించకపోయినా ప్రయత్నంలో తెలుస్తుంది. వకీల్ సాబ్, మనతో పాటు పిన్ని గారు శృతి కూడా అమ్మమ్మ గారి మాటలు విన్నారు. వింటే వినని, అయినా మనకేమవుతుంది? శృతి ఆలోచనలు ఆచరణలు మంచివి కాదు. పైగా మీ అత్తయ్య గారు కూడా స్వార్థపరుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళ ఆలోచనకి ప్రవర్తనకి చిన్నత్తయ్యతో ఏంటి సంబంధం పున్నమి? అయినా సొంత చెల్లి ఇంటికి రావాలనే అత్తయ్య కూడా కోరుకోవచ్చు కదా. కోరుకుంటున్నారో వద్దనుకుంటున్నారో మనం అప్పుడే చెప్పలేం వకీల్ సాబ్. ఎందుకంటే చెల్లి వస్తే కన్న తల్లి దగ్గర వీళ్ళ ప్రేమ ప్రాముఖ్యం తగ్గుతాయనుకుంటారు. లేదా ఆస్తిలో వాటాలు పంచాలని కూడా ఆలోచించవచ్చు. ఏంటి పున్నమి వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య శృతికి నువ్వంటేనే ఇష్టం లేదని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంది చూస్తుంటే ఎవరూ ఇష్టం లేదనే అనుమానం కలుగుతుంది. ఒక విషయం చెప్పిన వకీల్ సాబ్, అమ్మమ్మ గారు చిన్న కూతురు గురించి ఎప్పుడు చెప్పినా పిన్ని శృతి గారి మాటల్లో మొహంలో రంగులు మారడం నేను చాలాసార్లు గమనించాను. ఏ రోజు చెల్లి మీద ప్రేమ ఉన్నట్లు, ఆమె లేదని బాధపడినట్టు మాట్లాడలేదు. అందుకే నాకు కూడా అనుమానంగా ఉంది. సరే పున్నమి, ఇప్పుడేం చేద్దాం? నా అనుమానం నిజమైతే రేపు అమ్మమ్మ గారు ఫోన్ చేసిన వ్యక్తిని కలవడానికి వెళ్తారు కదా, అక్కడ ఏదైనా ఇబ్బంది సృష్టించే అవకాశం ఉంది. అందుకే మనం కూడా అక్కడికి వెళ్దాం. ఏ సమస్య లేకుండా అమ్మమ్మ గారికి కావలసిన సమాచారం అందేలా చేద్దాం. సరే పున్నమి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మా నానమ్మ తన కూతురు గురించి తెలుసుకోవడంలో ఎవ్వరూ అడ్డుపడకుండా నేను చూసుకుంటాను. సరే వకీల్ సాబ్. ఏంటి చూసుకునేది? పానకంలో పుడక. మా అమ్మలో ఈ యాంగిల్ ఉందని అస్సలు ఊహించలేదు. మనం ఎక్కడ వింటామోనని పక్కకు వెళ్ళి మాట్లాడింది. అదే కదమ్మా, ఇన్ని రోజులు పిన్ని పేరెత్తితేనే పావులా బుసు కొడుతున్నట్టుండేది, ఇంతెత్తులు లేచేది. కానీ బ్యాక్గ్రౌండ్లో మాత్రం సీక్రెట్ ఆపరేషన్ చేయిస్తుంది. చెల్లి వెళ్ళిపోయింది కదా, దాని ఆస్తి మొత్తం నేనే తీసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే అమ్మ అది ఎక్కడుందో వెతికి దాన్ని తీసుకొచ్చి దానికి పట్టం కట్టేలా ఉంది. నీ చెల్లికి కూతురు కూడా ఉందంట. మావతో ఉన్న పోటీ సరిపోనట్టు ఆస్తిలో కూడా తయారవుతున్నారు. నా బ్రతుకంతా ఇలా గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండడమేనమ్మా. లేదు శృతి, అలా జరగకూడదు. రేపెలా అయినా సరే మా అమ్మకి చెల్లి డీటెయిల్స్ దొరకకూడదు. అయితే ఆ డిటెక్టివ్ గాని కొనేద్దాం. వాడికి డబ్బు ఎరవేసి డీటెయిల్స్ అన్నీ లాగేద్దాం. డబ్బుకి లొంగలేదనుకో, సామదాన భేద దండోపాయాలలో ఏదో ఒకటి చేసి వాడితో పాటు ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తం మాయం చేసేద్దాం. చెప్పు పరశురాం. మేడం, మీరు చెప్పిన చోటుకు వచ్చాను. సరే, అక్కడే ఉండు. నేను 10 నిమిషాల్లో వస్తాను. ఓకే మేడం.